వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ప్రెజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరికైనా వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటి? అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా హెయిర్ ఫాల్. అసలు మార్నింగ్ లేవగానే మనం ఉన్న డైలీ రొటీన్ ఒకసారి చూసుకుంటున్నా కానీ, మనం తీసుకునే ఫుడ్ అయినా కానీ ఏదైనా కానీ హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉంటే అరే ఏం చేయాలో ఏంటో అర్థం కాకుండా కొంతమంది అయితే బయట మార్కెట్లో దొరికే కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని వాడుతున్నారు. దాని ద్వారా హెయిర్ అనేది కూడా ఎక్కువగా ఫాల్ అయిపోయే అవకాశాలు అనేది కూడా దొరుకుతుంది. అండ్ ఇలాంటివన్నీ వాటి నుంచి కూడా మనం తప్పించుకోవాలంటే మనం ఏదో ప్రయోగాలు చేస్తున్నాం కానీ అవి సక్సెస్ అనేది కూడా చాలా తక్కువ రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఎపిసోడ్ ద్వారా కూడా మనకైతే మరి డిఫరెంట్ అంటే 3 వర్గాల నుంచి వచ్చిన, ఒకరైతే అలోపతి నుంచి, మరొకరైతే ఆయుర్వేదం నుంచి, ఇంకొకరైతే ఒక బ్యూటీ అండ్ హెయిర్ సెంటర్కి సంబంధించిన సార్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనతో పాటున్నారు. అండ్ వాళ్ళు ఏం చెప్తారు ఈ హెయిర్ ఫాల్ దాని గురించి అండ్ రీగ్రోత్ ఎలా రావాలి, మనకున్న కామన్ డౌట్లు అనేది కూడా క్లారిఫై చేయడానికి ఇక్కడైతే మనతో పాటున్నారు. మరి సార్ వాళ్ళతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. హరిబాబు గారు హాయ్ సార్. అండ్ శ్రీనివాస్ గారు హాయ్ సార్. మీరు ఆయుర్వేద డాక్టర్గా కూడా మీరు ఎంతో ప్రసిద్ధులు. అండ్ ఎంఆర్ హెయిర్ అండ్ బ్యూటీ సెంటర్కి నిర్వాహకులు రామారావు గారు నమస్తే సార్. మీరు కూడా కనిపెట్టిన అంటే హెయిర్ ఫాల్కి సంబంధించి కనిపెట్టినవి కూడా చాలా వరకు ఉన్నాయి. అండ్ దానిల గురించి కూడా ఈరోజు మన ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. మీరు యాజ్ ఏ డెర్మటాలజిస్ట్ డాక్టర్గా అండ్ ట్రైకాలజిస్ట్ డాక్టర్గా కూడా మరి ముందుకెళ్తున్నారు. అండ్ మీ గురించి కూడా మాకు తెలియాలని ఉంది. మీరేం చెప్తారు సార్? నా పేరు డాక్టర్ ఎంఎస్ హరిబాబు. ఐఎమ్ సీనియర్ డెర్మటాలజిస్ట్. లాస్ట్ 40 years ప్రాక్టీస్ చేస్తుంటాను. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే సీనియర్ డెర్మటాలజిస్ట్ కాబట్టి నేను నా ట్రైకాలజిస్ట్ ఆల్సో. ఓకే. సో ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ప్రాక్టీస్. హాయ్ సార్. శ్రీనివాస్ గారు. అండ్ ఆయుర్వేద డాక్టర్గా మీరైతే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? 25 years నుంచి ఆయుర్వేద ప్రాక్టీస్ చేస్తున్నాను. నా స్పెషలైజేషన్ వచ్చి పంచకర్మ. అంటే బాడీలో ఏవైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో వాటిని పంచకర్మ ద్వారా కరెక్ట్ చేయడంలో నేను దాన్ని ఆ స్పెషలైజేషన్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ అన్ని కేసెస్ అంటే స్కిన్ కాకుండా హెయిర్ కాకుండా రెగ్యులర్గా వచ్చేవన్నీ కూడా చాలా మంచి సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు బాగానే చేస్తున్నాము. ఓకే, రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. ఓకే. హాయ్ సార్. రామారావు గారు, మరి మీ గురించి కూడా మాకు తెలియాలని ఉంది. నా పేరు రామారావు. నేను గవర్నమెంట్ సర్వీసెస్ నుంచి వాలంటరీలీ రిటైర్మెంట్ తీసుకున్నా, ప్రజాసేవ చేద్దామని చెప్పి. ఆ క్రమంలో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, అనాథాశ్రమాలు ఇవన్నీ కండక్ట్ చేసిన కొన్ని సంవత్సరాల పాటు. ఓకే. అనాథాశ్రమాలు పెడితే 20, 30, 40 మందికి ఫుడ్ పెట్టగలుగుతాం. అది కాదు, అది వదిలేస్తున్నాను. ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలంటే ఏం చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు కొన్ని రకాల మందులు కనిపెడితే బాగుండు. అది కూడా ప్రజలకు అవసరమైనవి, సరిగా అందుబాటులో లేనివి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి గ్లో రావాలి, గ్లో కోసం ఎన్నో క్రీమ్స్ వాడుతూ ఉంటారు. యా. ఈ తోళ్ళు లేసి చర్మం లేసిపోతూ ఉంటుంది. కానీ ఇదంతా క్లియర్ కాదు. ఆ ప్రోడక్ట్ సంబంధించి ముందు గట్టి హెల్త్ని సరి చేసుకుంటే మనం ఇక్కడున్న టాక్సిన్స్ మొత్తం తీసేసినప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ అంతా ప్యూరిఫికేషన్ అయిపోయి బాడీ అంతా కూడా ఇంతకు ముందు మీరు ఉన్నటువంటి గ్లో ఏదైతే తిరిగి రప్పించుకోవచ్చు. ఓకే. అది స్లిమ్ అండ్ ఫిట్ పౌడర్ ఒకటి తయారు చేసిన నేను, తొందరలో మార్కెట్లోకి వస్తుంది. ఇంకొకటి, ఈ కాలంలో అబ్బాయిలకు కానివ్వండి చాలామంది జెంట్స్కి శీఘ్రస్ఖలన సమస్య ఒకటి ఉంది. యా. దీనికి సంబంధించి ప్రయోగాలు చేసిన అతి తొందరలో అది కూడా రిలీజ్ చేస్తా. సూపర్ సార్. నెక్స్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు చూస్తుంటే ఆహార వ్యవహారాల వల్ల కావచ్చు, ఎన్నిసార్లు రోజు ఉదయం సాయంత్రం బ్రష్ చేసుకుంటే కూడా పళ్ళు ఎల్లో కలర్లోనే ఉంటున్నాయి చాలామందికి. సింపుల్గా ఒక 5-6 సార్లు తోముకుంటే తెల్లగా అయిపోతాయి. 100% పోవు, 80-90% అంటే ఈ ఎనామిల్ని టచ్ చేయకుండా పైన పొరలను తొలగించేస్తుంది. సింపుల్గా 5-6 సార్లు. అంటే ఒక చిన్న డబ్బా ఉందనుకుంటే ఉదాహరణకి 250 రూపీస్ ఒక ఫ్యామిలీ ప్యాక్ 3 నలుగురికి వచ్చేస్తుంది. ఓకే. అంటే ప్రజలకు బాగా అవసరమైనటువంటి ఏవో అవే తయారు చేస్తున్నా నేను. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ హెయిర్ ఆయిల్ ఒకటి ఉంది, అది ఎట్లాగో ఇప్పుడు మీరు అడుగుతారు. యా, అది చెప్పేస్తా. షూర్ సార్. అండ్ ఫస్ట్ ఏంటంటే కామన్గా హెయిర్ ఫాల్ లక్షణాలు ఏంటి, యూజువల్గా ఎందుకు ఊడుతుంటాయి సార్? మామూలుగా మనకు స్కాల్ప్ లేపట అప్రాక్సిమేట్లీ 1,00,000 వరకు ఫాలికల్స్ ఉంటాయి, అంటే హెయిర్స్ ఉంటాయి అన్నమాట. యా. దాంట్లో రొటీన్గా ఏంటంటే 0.01% డైలీ హెయిర్ ఫాల్ అవుతుంది. దట్ 10 to 15, 50 వరకు, 100 వరకు, 200 వరకు కూడా కామన్. దట్ ఇస్ కామన్. దానికి టిలోజన్ ఎఫ్లూయం ఫేస్లో ఉంటాయి. అనజన్, కేటజన్, టిలోజన్ ఎఫ్లూయం 3 రకాలు ఉంటాయి హెయిర్ గ్రోత్.
అయితే ఇది కామన్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్. ఓకే. అయితే కొంతమందికి ఏంటంటే మోర్ దెన్ ఎక్సెసివ్ హెయిర్ ఫాల్, అది ఎందుకంటే 100 to 200 500 డైలీ ఇట్లా పోతుంటాయి. దట్ కమ్స్ అంటారు హెయిర్ ఫాల్ కిందకి వస్తుంది. ఇది కామన్ సీన్ స్ట్రెస్ టీనేజ్ వాళ్ళలో కామన్ అది. అందుకనే మనం దాని గురించి మనం ఎక్కువ ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఉన్నాం. ఓకే సార్, మరి ఆయుర్వేదం విషయానికి వచ్చేటప్పటికి సో అలోపతి విషయంలో డిఫరెంట్గా ఉంటుంది, మరి ఆయుర్వేద విషయంలో కూడా డిఫరెంట్గా ఉంటుంది. మరి యూజువల్గా హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంటుంది, ఎక్సెస్ హెయిర్ ఫాల్ ఎలా ఉంటుంది? జనరల్గా ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది జనరల్ కామన్గా ఎంతో కొంత అయితే మనకి రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అవును సార్. కాకపోతే ఎక్సెసివ్ అనేది ఎప్పుడు చూస్తామంటే దువ్వినప్పుడు జువ్వన్లో జుట్టు ఎక్కువ ఉండిపోవడము, వాష్ ఏరియాలో ఉన్నప్పుడు జుట్టు ఎక్కువ కలెక్ట్ అవ్వడము, అలానే పిల్లలు పడుకొని లేచినప్పుడు కూడా జుట్టు ఎక్కువ ఉండడము, ఇవన్నిటిని మనం హెయిర్ ఫాల్ ఎక్కువ చూసుకుంటాం, హెయిర్ ఫాల్ అని కన్సిడర్ చేస్తుంటాం. కారణాలు చూసుకుంటే ఆయుర్వేదిక్లో దీన్ని మేము అపత్య అంటాం. అంటే మనం తీసుకునే ఫుడ్ అండ్ మనం చేసే యాక్టివిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎస్పెషల్లీ టీనేజర్స్లో చూసుకుంటే ఏంటంటే ఇది హార్మోనల్ చేంజెస్ జరిగే ఏజ్. ఆ ఏజ్లో కూడా కొన్ని సందర్భాల్లో హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. మనం దాన్ని టార్గెట్ చేసి రూల్ అవుట్ చేసుకోగలిగితే హార్మోన్స్ని తప్పకుండా ఈ మేల్స్ కానీ ఫీమేల్స్లో కూడా కట్టడి చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇది మన బాడీ రిసీవింగ్ స్టేజ్ ఎలా ఉంది, బాడీ రిసీవింగ్ అంటే తీసుకునే ఫుడ్ మల్టీవిటమిన్స్ కానివ్వండి, అంటే ఇప్పుడు జుట్టు మంచిగా ఉండడానికి బయోటిన్ కానీ జింక్ కానివ్వండి, విటమిన్ డి ఇవన్నీ కూడా సమపాలలో ఉంటే మనం కట్టడి చేసినగలుగుతాం. ఇవి తగ్గిపోయినప్పుడు హెయిర్ ఫాల్ అనేది కామన్గా చూస్తుంటారు. సార్, మీరైతే హెయిర్ ఫాల్కి సంబంధించి అయితే మీరు ఆయిల్ అనేది కూడా కనిపెట్టారు. ఈ కనిపెట్టినప్పుడు కూడా సో దాని అంటే వాటి యొక్క మూలం అనేది కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకు ఆ హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది, లేకపోతే ఎక్సెస్ హెయిర్ ఫాల్ అనేది కూడా జరుగుతుండడానికి మెయిన్ కారణాలు అనేది కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా, ఏంటి సార్ అది? యాక్చువల్గా కామన్ హెయిర్ ఫాల్, హెయిర్ యొక్క లక్షణం ఒక ఏజ్ వరకు ఊడతాయి, తిరిగి వస్తాయి. అవును, అది కామన్ హెయిర్ ఫాల్. స్నానం చేసినప్పుడు పోవచ్చు, పడుకుంటే దిండి మీద రాలిపోవచ్చు, దువ్వుకుంటే పోవచ్చు. ఎన్ని పోవాలి? 10, 20 పోవాలి, 100 పోవచ్చు. ఉండేదే 1,00,000, రోజు 100 పోతే ఇంకేముండదు, అక్కడ ఏమీ ఉండదు. కామన్ హెయిర్ ఫాల్ ఎంత హెల్దీ పర్సన్స్కి 100కి 100 హెల్దీ పర్సన్ కూడా అవుతూనే ఉంటుంది, దాన్ని పట్టించుకోవద్దు. ఎక్సెస్ హెయిర్ ఫాల్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్సెస్ హెయిర్ ఫాల్ అనేది అది ఎట్లా గుర్తించాలి అసలు మనం? ఫస్ట్ ఇట్లా తీస్తే వచ్చేస్తుంటాయి అబ్బాయిలకి, అట్లా తీస్తే రావద్దు. వెంట్రుక ఉండాల్సినంత మందంగా ఉండదు, సన్నగా అయిపోతుంటాయి, ఎరుపు రంగుకు మారుతూ ఉంటాయి, చివర్లు చిట్లిపోతూ ఉంటాయి, తీస్తే రావడంతో పాటు మధ్యకి విరిగిపోతూ ఉంటాయి, సహజత్వాన్ని కోల్పోతూ ఉంటుంది. ఇది ఎక్సెస్ హెయిర్ ఫాల్ యొక్క లక్షణం. ఇంకొకటి ఏంటంటే ఎక్సెస్ హెయిర్ ఫాల్ అనేది ఒకసారి స్టార్ట్ అయితే అందరికీ స్టార్ట్ కాదు, కొందరికే స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే స్టార్ట్ అయిందో ఆగదు. 36, 37 సంవత్సరాల వరకు రాలుతూనే ఉంటాయి. దాన్ని ఆ లోపల కనుక ఎంత ప్రారంభ దశలో కనుక నిలుపుదల చేసుకుంటే ఎక్కువ ఊడకుండా సేఫ్ సైడ్లో ఉండవచ్చు. ఓకే సార్, ఎక్సెస్ హెయిర్ ఫాల్ అవుతున్న వ్యక్తిని ఒకవేళ మీకు అప్పగించాము అంటే దాన్ని అంటే ఆ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయగల కెపాసిటీ అనేది ఉందా సార్? ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ పేషెంట్ ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉందా, ఆండ్రోజెనిక్ ఎలిపేషియా ఉందా, లేకుంటే డ్రగ్స్ వల్ల ఉన్నదని తీసుకుంటే ఏమైనా, ఇప్పుడు ఎట్లాంటి డ్రగ్స్ ప్రోతామిన్ ఉంటుంది, కొన్ని ప్రొపనాలు ఉంటాయి, అటువంటి డ్రగ్స్ తీసుకుంటే కూడా హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది. ఇంకోటి స్ట్రెస్ ఎక్కువ, మెయిన్ స్ట్రెస్ ఇప్పుడు వచ్చే పిల్లలు వచ్చేది స్ట్రెస్. ఆ స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ స్టడీస్ అండ్ హెక్టిక్ షెడ్యూల్స్ వల్ల వస్తుంది. దానివల్ల కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనము బ్లడ్ టెస్ట్ చేయాలి. ఐరన్ కెపాసిటీ ఎంత ఉన్నది, ఐరన్ ఎంత ఉన్నది, కాపర్ ఎంత ఉన్నది, జింక్ ఎంత ఉన్నది, బయోటిన్ ఎంత ఉన్నది, D3 లెవెల్ ఎంత, ఇవన్నీ మనం చూస్తే దాన్ని బట్టి మనం చెప్పచ్చు. ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ ఉన్నది అనుకుంటే మనం ఓన్లీ మ్యాజిక్ డ్రగ్ ఏంటంటే ది గోల్డెన్ స్టాండర్డ్ అంటే మినాక్సిడిల్ లేకుంటే మనం మార్నింగ్ ఈవినింగ్ 1 ml అట్టి ఇస్తుంటాం. దాంతోపాటు ఏమైనా సప్లిమెంటరీ అంటే ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఇవన్నీ ఎక్సర్సైజ్ ఆల్సో. ఎక్సర్సైజ్ లేకపోతే మనం అన్ని ఎక్సర్సైజ్ చేసి ఒకటి ఆయుర్వేదిక్ అంటే శీర్షాసనం ఉంటుంది, అది ఒకటి డైలీ 5 minutes అట్లా చేస్తూ ఉంటే కూడా తగ్గే ఛాన్స్ ఉంటాయి. డ్రగ్స్ ఉంటాయి, ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ ఫుడ్ మంచిగా తీసుకుంటూ ఉండాలి, ఫ్రూట్ జ్యూస్ ఏమైనా తీసుకుంటూ ఉండాలి, దీనివల్ల కంట్రోల్ అవుతుంది. సార్, యూజువల్గా ఒకవేళ ఒక పర్సన్ వచ్చారనుకో మీ దగ్గరికి, అతనికి మళ్ళీ ఇట్లా ఈ హెయిర్ ఫాల్ తగ్గించడం కోసము ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది? మామూలుగా 6 months పడుతుంది. 6 months. ఓకే, 6 months చూసిన తర్వాత మనం తర్వాత PRP చేయడం ఉంటుంది, ఫిజియోథెరపీ ఉంటుంది. లాస్ట్లో మాత్రం
ఉంటే మాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఎంత ఖర్చు అవుతుంది సార్ యూజువల్గా ఇంతగా, దేనికి? అంటే ఈ ప్రాసెస్కి మామూలుగా ఎవ్రీ మంత్ వస్తుంటారు కాబట్టి వాళ్ళకి కనీసం 4-5 వేలు అవుతుంది. ఓకే. సో ఈ ప్రాసెస్ మొత్తం ఆ ఎక్సెస్ హెయిర్ ఫాల్ మొత్తం టాబ్లెట్స్ కానీ షాంపూస్ కానీ ఈవెన్ మినాక్సిల్ సిరప్ డ్యూటాస్టెరాయిడ్ ఫినాస్టైడ్ ఇస్తుంటాం. అట్లా ఇస్తుంటే మినిమం 3 to 6 months చూస్తాం. ఓకే సార్, కమింగ్ టు ద ఆయుర్వేదం, అలోపతితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మాత్రం ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది, దాంతోపాటు ఆ ట్రీట్మెంట్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మేము ఏంటంటే సిమ్టమ్ బేస్డ్ కాకుండా యాక్చువల్లీ దాని కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం కాబట్టి ఆ ప్రాసెస్ కూడా అండ్ అప్రోచ్ కూడా డెఫినెట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ హెయిర్ ఫాల్ కేసే తీసుకుంటే ఎక్సెసివ్ హెయిర్ ఫాల్లో ఏమవుతుంది, మీరు అన్నట్టు ఒక సర్టన్ ఏజ్ తర్వాత కొన్ని న్యూట్రియంట్స్ బాడీలో రీచ్ అవ్వకపోవడము, సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అవుతుంది. ఇంకోటి మేము ఏం ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, అదే ఆండ్రోజెనెటిక్ అలోపేషియా ఇలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు మేము ఫాలో అయ్యేది ఏంటంటే అసలు చూసేది బాడీ తత్వం అంటాం. అంటే బేసిక్గా ప్రతి ఒక్కరికి మనకి పేరు ఎలా ఉంటుందో మన శరీర తత్వం అంటాం. వాత, పైత్య, కఫం. ఎవరైతే పైత్యం అంటే ఇక్కడ ఏంటంటే మెటబాలిక్ ఫైర్ అంటాం. మనం చూసుకుంటే ఏమైతే బాడీలో హీట్ జనరేట్ ఎక్కువైనప్పుడు, అది బ్లడ్ ఫ్లో పంపింగ్ ఎక్కువైనప్పుడు కూడా ఈవెన్ స్కాల్ప్లో ఉండే ఈ ఫాలికల్స్ కూడా డ్యామేజ్ అవుతుంటాయి. సో పైత్యం అనేది మెయిన్ కారణంగా చూస్తాం. అలానే దానికి తగ్గ ఆహార విహారాలు చెప్తాం. అంటే ఇప్పుడు పైత్యం అని డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఆడించి వస్తున్న తర్వాత అంటే మాకు సపరేట్గా టెస్ట్ లాంటివి ఏమీ ఉండవు. జనరల్గా మనకి మోడర్న్ ఉన్నవి అన్ని చేయొచ్చు, సార్ చెప్పినట్టు బ్లడ్ టెస్ట్లో బయోటిన్ కానీ జంక్ చేయొచ్చు. అవి చూడకుండా కూడా మనం ఏంటి అంటే ఈ డైట్ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. అండ్ అలానే కాకుండా హెయిర్ ఫాల్కి మనం చూసుకుంటే మా ఆయుర్వేదిక్ కాన్సెప్ట్స్ వచ్చి రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్రం, సప్తధాతు కాన్సెప్ట్ అంటాం. అంటే లింఫాటిక్ సిస్టమ్, సర్క్యులరీ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్ ఎలా ఉంటుందో అన్ని సమపాలనలో బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఎటువంటి రోగాలు ఉండవు. అది హెయిర్ ఫాల్ కానివ్వండి ఏదైనా కానీ. బట్ ఆయుర్వేదంలో దీన్ని ఏంటి, హెయిర్ అనేది మన అస్థిధాతు అంటే మన బోన్స్లో నుంచి వచ్చే బై ప్రోడక్ట్, దాంట్లో వచ్చే వేస్ట్లో కూడా ఎంతో కొంత మంచిది ఉంటుంది. దాని వల్లనే హెయిర్ అండ్ నెయిల్స్ అంటాం. దీన్నే కిట్ట భాగం నుంచి అంటే ఆ డైజెస్టెడ్ ఏదైతే బాడీకి అవసరం లేదో దాంట్లో నుంచి కూడా ఎంతో కొంత ఉపయోగపడడం వల్ల ఇవి జనరేట్ అవుతుంటాయి బాడీ. అది ఎక్కడ మన గట్లోనే అవుతుంది. కాబట్టి ఈ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళకి కొన్ని సజెషన్స్ చెప్తుంటాం. ఇప్పుడు హెయిర్ ప్యాక్స్ అంటాము. హెయిర్ ప్యాక్ అంటే పెట్టగానే ఏదో ఇంప్రూవ్ అయిపోదు. ఫాలికల్ స్ట్రెంత్ స్టిమ్యులేటర్స్ అంటాము. వాటికి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పటి నుంచి కాకుండా ఒక 5000 years నుంచి ఎప్పుడు ప్రాక్టీస్ చేసేది సింపుల్ టెక్నిక్ ఇంట్లో కూడా చేసుకునేది ఏంటంటే నస్య కర్మ అంటాం. నస్య అంటే మన ముక్కు ద్వారా కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ని అనుతైలం అని కానివ్వండి, బ్రాహ్మీ తైలం అని కానివ్వండి, లేకపోతే ఆవు నెయ్యి ఇంట్లో దొరికే వేయటం వల్ల సింపుల్ ఏంటంటే ఇది గేట్వే అంటాం. మన స్కాల్ప్కి మన బ్రెయిన్కి గేట్వే. మనం వింటాం ప్రాణాయామం చేస్తే 1000 వ్యాధులు తగ్గుతాయి అంటాం. అలానే ఇంతకుముందు శీర్షాసనం అనేది కూడా మన స్కాల్ప్కి సంబంధించింది. ఎప్పుడైతే నస్యకర్మ చేస్తామో మ్యాక్సిమం ఆక్సిజనేషన్ అనేది ఫాలికల్స్లో పెరిగి అక్కడ ఫాలికల్ డ్యామేజ్ కాకుండా హెల్ప్ అవుతుంది. ఓకే సార్, దీనికి ఎంత ఖర్చు అవుతుంటుంది సార్? ఖర్చు అనేది ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, అది ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల ఏమైనా హార్మోనల్ వల్ల కానివ్వండి ఇంకోటి ఏదైనా ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ కొన్ని సందర్భాల్లో ఖర్చు ఏంటంటే మీరు ఇంట్లో మీకు ఇంగ్రీడియంట్స్ అన్ని మనకు దొరికాయి. ఇప్పుడు భృంగరాజ అంటాము, మందార అంటాము, ఆమ్లా అంటాము, మెంతి కూర అంటాము, ఇవన్నీ మనకి ఇంట్లో దొరికాయి. కొన్ని సందర్భాలు పేషెంట్స్కి అవి చేసి అవి చేసుకోమని చెప్తాం. బట్ పర్టికులర్గా కొన్ని మెడిసిన్గా అంటే అది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆయిల్స్ ఇస్తామా, మాకు కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి పంచకర్మలో, శిరోధార అంటాం, అంటే ఫాలికల్ స్టిమ్యులేట్ చేయడానికి. ఇవి డిపెండ్ అయి ఉంటాయి. అవి అంటే పర్టికులర్గా అమౌంట్ అని చెప్పలేము. వాళ్ళ తత్వాన్ని బట్టి ఏ డైట్తో అవుతుందా, ట్రీట్మెంట్స్ అవుతుందా, లేకపోతే మెడిసిన్స్ ఔషధాలు ఇవ్వాలని డిసైడ్ చేస్తాము. ఎన్ని రోజులు పడుతుంది ఈ ప్రాసెస్? డైలీ 6 months to 1 year పడుతుంది. ఎందుకంటే ఒక హెయిర్ ఫాల్ అనేది మీరు చూస్తే బేబీ హెయిర్ అంటాం. చిన్నపిల్లలు పుట్టగానే హెయిర్ రాదు. 9 months 1 year తర్వాతనే హెయిర్ వస్తుంది. సో ఈవెన్ ఈ హెయిర్ ఫాల్ జరిగిన తర్వాత అది మళ్ళీ స్టిమ్యులేట్ అవ్వడానికి 6 months to 1 year పడుతుంది. అది ఓకే సార్, మన ఎంఆర్ హెయిర్ అండ్ బ్యూటీ క్లినిక్ నార్మల్గా ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లంతో వచ్చారనుకోండి, వాళ్ళనే మీరైతే నార్మల్గా హెయిర్ ఫాల్ అవ్వకుండానే చేయగలుగుతారా? తప్పకుండా చేస్తాం. అయితే ఈ అలోపేషియా అంటే పేనుకురుకుడు ఈ వ్యాధులు వ్యాధులు అవి. ఓకే. ఇది హెయిర్ ఫాల్ అనేది కామన్గా హెయిర్ కాకుండా ఎక్సెస్ హెయిర్ ఫాల్ కొంతమందికి వద్దు అనుకున్నాం ఇంతకుముందు. అవును. ఎక్సెస్ హెయిర్ ఫాల్ నిలుపుదల చేయడానికి ఆహారంతో పని లేదు. బాగా డబ్బున్న అబ్బాయిలు కూడా, బాగా ఎక్సర్సైజ్ చేసి జిమ్ములు కండలు తీసిన అబ్బాయిలకు కూడా ఇక్కడ పోతున్నాయి చాలామంది చూస్తూ ఉన్నారు. అవును. కాబట్టి ఆహారంతో సంబంధం లేకుండా కేవలం నేను తయారు చేసినటువంటి హెయిర్ ఆయిల్ కనుక జస్ట్ ఒక 100 ml వాడుకుంటే 50 to 80% వరకు ఫాలింగ్ కంట్రోల్ అయిపోద్ది. ఇంకొక 100 ml 90, 85, 90 వరకు జస్ట్ ఒక 300 ml వరకు వాడుకుంటే
మాక్సిమం కంట్రోల్ అయిపోతుంది. ఇంకా 1 ఉంటే కామన్ హెయిర్ ఫాల్. ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇది? ఎన్ని రోజులు వాడాలి అసలు? అదే ఆ ఫాలింగ్ సిస్టమ్ను బట్టి ఒకళ్ళు ఎక్కువగా రాలుతుంది అనుకోండి జుట్టు, వాళ్ళకేమో దాదాపుగా 160 days పట్టుద్ది. ఓకే, 160 రోజులు అంటే ఎంత, 6 నెలలు. తక్కువ రాలుతుంది అనుకోండి 2-3 నెలల్లో కంట్రోల్ అవుతుంది. ఓకే, ఆ రాలడం ఆపడం కాదు ఇక్కడ మనం చేస్తున్నది, వెంట్రుకల యొక్క కుదుళ్ళని గట్టిపరుస్తున్నాం ఇక్కడ. ఓకే, లోపల ఉన్న సిస్టమ్ మొత్తాన్ని రిపేర్ చేసుకుంటూ వస్తున్నాం. దానికోసం కొంత సమయం పట్టుద్ది. పెద్ద కాస్ట్ ఏమీ కాదు, 3,000-4,000 లోపలనే అయిపోతుంది. ఇది ఆ 100 ml అనుకోవచ్చు. ఆ 300 అంటే 100కి 50-80% కంట్రోల్ అవుతుంది. ఓకే, ఆ 200-300 ml వరకు సరిపోతుంది. ఓకే, ఈ మందులు అనేది కూడా వాడుతూ ఉన్న టైంలలో మళ్ళీ ఒకవేళ హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి సార్, యాక్చువల్లీ మాది ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మాది డిఫరెంట్. ఇది యా, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాం. అంటే ఏదైనా ఎవిడెన్స్ చూస్తాం. ఓకే, వెదర్ ఇట్ ఈస్ నార్మల్ డైట్ వల్ల పోతుందా, స్ట్రెస్ వల్ల పోతుందా, లేకుంటే ఇంకా వేరే ఏమైనా జబ్బులు ఉన్నాయని చెప్పి చూస్తాం. హెయిర్ ఫాల్ అంటే ఓన్లీ వన్ కాదు, చాలా ఉన్నాయి. ఇమ్యూన్ డెఫిషియన్సీ సింటమ్స్ కూడా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. ఓకే, ఈవెన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. అట్లా చాలా కారణాలు లేకుండా దాన్ని బట్టి మేము చేస్తుంటాం. రీసెర్చ్ డెవలప్మెంట్ అనేది ఎవ్రీ వీక్లీ 1 time ఒకటి కొత్త ప్రొడక్ట్స్ వస్తుంటాయి మార్కెట్లో. మా దగ్గర సేమ్ ట్రీట్మెంట్ ఇక్కడే, సేమ్ ట్రీట్మెంట్ అమెరికాలో సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి, అడ్వర్స్ ఎఫర్ట్స్ కూడా సేమ్ ఉంటాయి. అందుకని మేము అట్లా ఇండివిజువలైజ్ చేయము. ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ఫస్ట్ మనకు వచ్చేది ఏంది, స్కాల్ప్ గురించి మనం మాడుతున్నాం కాబట్టి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్స్ మేల్స్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఫోలికల్స్ స్కాల్ప్లో ఉంటాయి. ఓకే, అవి దానివల్ల ఊడిపోతుంటాయి. దానికి డైహైడ్రో టెస్టోస్టెరాన్ ఉంటుంది. దానివల్ల అనేది హెయిర్ ఫాల్స్ అనేది అవుతుంటుంది. మేము ఇచ్చేది ఏంది, మినాక్సిల్ ఇస్తాము. దానికి 2%, 5%, 10%, 12% కూడా ఉన్నది, డిపెండ్ అయిపోయింది. అది మనము ఇస్తుంటాం. దానివల్ల ఏమైతే హెయిర్ ఫాలికల్ డెవలప్ అవుతుంటాయి. వేరే మామూలు అయితే వేరే ఆటోఇమ్యూన్ డిసీజెస్లు కావవి. అది వన్స్ ఒకసారి వచ్చిందంటే అది నెక్స్ట్ టైం రాదు. అది అంతే ఉంటుంది. అది మామూలుగా ఉండిపోతుంది. ఫీమేల్స్ ఎట్లా అంటే హెయిర్ ఫాల్స్ ఆండ్రోజెనిక్ యాలిపేషన్ మధ్యలో వస్తుంది. మగవాళ్ళకి ఏమో ఎం షేప్, వై షేప్, ఎం షేప్, యూ షేప్ అని ఇట్లా ముందుకు వస్తుంది. అయితే ఆడవాళ్ళకంటే లేడీస్ కింద ఇక్కడ రాదు. ఇక్కడ మధ్యలో పాపడ అనేది, వెనక అనేది అని యాలిపేషన్ వస్తుంటుంది. దానికి సేమ్ ట్రీట్మెంట్, మినాక్సిల్ ట్రీట్మెంట్ చేస్తుంటాం. కొత్తగా వచ్చింది ఏంటంటే ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్, ఈ రెండు కలిపి ఇస్తుంటాం. అట్లా మార్నింగ్ 1 ml, నైట్ 1 ml ఇస్తుంటాం. కాబట్టి ఓవరాల్ ఏమో ఫినాస్ట్రైడ్ ఇస్తాం. వేరే ఈవెన్ మినాస్ట్రైల్ కూడా ఇప్పుడు టాబ్లెట్స్ వస్తున్నాయి. హాఫ్ టాబ్లెట్ ఏమో మగవాళ్ళకు, 1/4 టాబ్లెట్ ఆడవాళ్ళకి ఇస్తాం. అవి కూడా కంటిన్యూ చేస్తుంటాం. సార్, ఒకవేళ ఈ మెడిసిన్స్ వాడుతున్నా కానీ ఒకవేళ హెయిర్ ఫాల్ అవుతూ ఉంది అనుకోండి, ఎన్నాళ్ళు వాడాలి మళ్ళీ? సేమ్ అదే మామూలుగా అట్లా వాడుతుంటే దాన్ని వీ హ్యావ్ టు థింక్ అబౌట్ వెదర్ ఇట్ ఈస్ ఇంకా వేరే జబ్బులు ఏమైనా ఉన్నాయా తెలుసుకోనికి. అంతే. నాట్ ఓన్లీ ఆండ్రోజెనిక్ యాలిపేషన్ కాకుండా వేరే ఏమి జబ్బులు ఏమైనా ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయా, థైరాయిడ్ టెస్ట్ చేయాలి. అది థైరాయిడ్ వల్ల కూడా హైపోథైరాయిడిజంలో కూడా హైపర్ థైరాయిడ్, 2 జట్లలో కూడా ఈ హెయిర్ ఫాల్స్ అవుతుంటాయి. మళ్ళీ ఆ ప్రాసెస్ అనేది కూడా మళ్ళీ ఒకసారి రివైవ్ చేయాలి. అంతేగాని లేకుండా మామూలుగా అయితేనేమో ఆండ్రోజెనిక్ యాలిపేషన్ 6 months to 1 year. ఓకే సార్, కమింగ్ టు ద ఆయుర్వేదం ఏంటంటే పంచకర్మ ద్వారా కూడా మీరు అయితే ఆ ట్రీట్మెంట్ అనేది కూడా చేస్తూ ఉంటారని చెప్పేసి అన్నారు. ఈ ఒకవేళ ఆ హెయిర్ ఫాల్ అనేది కూడా అవుతూ ఉందనుకోండి, సో ఈ మెడిసిన్స్ వాడినప్పుడు కానీ, సో మళ్ళీ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దానికంటే ఇంతకుముందు నేను అదే చెప్పినట్టు, ఇప్పుడు పర్టికులర్గా దాని వల్ల ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని ఇతరత్ర జబ్బుల వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. సార్ చెప్పినట్టు క్యాన్సరస్ కేసెస్లో అలాంటి కేసెస్ కాకుండా ఈవెన్ సింపుల్ టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాళ్ళలో కూడా టెంపరీ హెయిర్ ఫాల్ ఉంటుంది. అందులో కూడా ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఫస్ట్ రూల్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటి, దేనివల్ల ఈ హెయిర్ ఫాల్ అవుతుంది? థైరాయిడ్ హార్మోన్ కానివ్వండి, ఫీమేల్స్లో పీసీఓఎస్ ఇట్లాంటి కండిషన్స్లో హార్మోన్స్ చేంజ్ చేసినప్పుడు జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో వీటిని మనం చెక్ పెట్టిన తర్వాత జనరల్గా అప్పుడు హెయిర్ ఫాల్ అనే దాని గురించి ఆలోచిస్తాం. లేదు పర్టికులర్గా హెయిర్ ఫాల్, ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు ఏంటంటే మనము డైట్ అయితే ఆయుర్వేదం ఎన్ని చెప్పినా ఇప్పుడు మార్కెట్లో దొరికే చాలా ప్రోడక్ట్స్ దొరుకుతుంటాయి. వాటి వల్లే హెయిర్ గ్రోత్ అయిపోతుంది అనేది ఎప్పుడు బిలీవ్ చేయం. ఎందుకంటే ఇది ఓన్లీ ఏదో అప్లై చేస్తేనే, జనరల్గా అప్లికేషన్ ఆఫ్ హెయిర్ ఆయిల్ అనేది ఆయుర్వేదంలో అభ్యంగనం అంటాం. మనం ఎందుకు చేస్తామంటే హైపోథాలమస్ అనేది చాలా హీట్ జనరేటింగ్ పార్ట్. అది స్కాల్ప్లో ఉన్నప్పుడు ఇంకొంచెం అది మనం బయటికి ఎండకు వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎక్కువ వేడి పదాలు తగ్గినప్పుడు ఇంకా హీట్ అయినప్పుడు ఫాలికల్స్ డ్యామేజ్ అవుతాయి. కాబట్టి దానికి ఒక మీడియం అనేది మన పురాతన కాలం నుంచి ఆయిల్ సప్లై చేయమంటాం. సో దాంతో 2 బెనిఫిట్స్, ఒకటి ఫాలికల్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది, స్ట్రెంథనింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటి, ఈ వెదర్ నుంచి, హార్ష్ రేస్ నుంచి ఫాలికల్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి, అలానే మెల్నోసైట్స్ అంటే మన హెయిర్కి ఇచ్చే కలరింగ్ ఏజెంట్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు
ఆయిల్ అప్లికేషన్ అంటాం. బట్ అది ఒక్కటే అయిపోగానే మన బాడీలో హెయిర్ ఫాల్ వచ్చేసి అంటే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది ఎక్సెస్ అనేది ఆయుర్వేదం ఎప్పుడు బిలీవ్ చేయదు. ఎందుకంటే ఆయుర్వేద అనేది పద్ధతి అంటే మనం తీసుకునే ఫుడ్, దాని నుంచి వచ్చే న్యూట్రియంట్స్, బాడీ దాన్ని ఎట్లా డైజెస్ట్ చేసుకుంటుంది, అసిమిలేషన్ చేసుకొని దాని నుంచి మన బాడీకి ఏం పంప్ చేస్తుంది అనేది దాని మీదే ఉంటుంది. అంటే ఫుడ్, అలానే ఔషధము, అలానే అవసరం అనుకున్నప్పుడు ఈ పంచకర్మలో అంటే మీరు అన్నారు ఇప్పుడు ఇవన్నీ చేసినప్పుడు తగ్గకపోయినప్పుడే పంచకర్మ అనేది యాడ్ చేస్తాం. ఓకే. సో చేసినప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇలా కంపేర్ చేసుకుంటుంటే ఇక్కడ అలోపతికి కానీ అండ్ ఆయుర్వేదానికి డిఫరెన్స్ అనేది కూడా చాలా ఉంటుంది. అంటే ఇక్కడ కాకపోతే నేను అంటే ఎవరు కౌంటర్ చేయలేదు, బట్ ఏంటంటే ఇప్పుడు మేము ఇచ్చే మెడిసిన్స్ కూడా మీరు చూసుకుంటే ఇప్పుడు మనము D3 లాంటిది, బయోటిన్ ఇలా ఇవి ఇచ్చే అంటే మేము ఆయుర్వేదంలో అంటే నేనే కదా అందరికి తెలుసు దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. జనరల్గా అంటే మనం కొట్టిపారేలేం, సైడ్ ఎఫెక్ట్ లేదు అంటే ప్రతి మెడిసిన్కి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఆయుర్వేద అనేది ఏంటంటే ఆ సైడ్ ఎఫెక్ట్ కూడా గుడ్ సైడ్ ఎఫెక్ట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్లా, ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ అంటాం, త్రిఫల అంటాం. అది తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ అంటే మోషన్ ఫ్రీ అవుతుంది, ఐసైట్ మంచిగా పెరుగుతుంది, అంటే గుడ్ సైడ్ ఎఫెక్ట్. జుట్టు కోసం వాడిన మిగతా బాడీలో కూడా మంచిగా అవుతాయి. సో అలాంటి హెర్బ్స్ లాంటివి సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ కాల్షియం తగ్గిపోయినప్పుడు మంచిగా దొరికే సప్తామృత లోహ అని కానివ్వండి, అశ్వగంధ అని కానివ్వండి, ఇలాంటివి మనము ఎన్ని రోజులు వాడుకున్నా సైడ్ ఎఫెక్ట్ లేకుండా బాడీకి వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఓకే. మీరు ఇన్వెంట్ చేసిన హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో అది వాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఎలా సార్? మన డాక్టర్స్ చెప్పినట్లుగా క్యాన్సర్ పేషెంట్ యొక్క లక్షణం, కొన్ని లక్షణాల్లో ఒక లక్షణం జుట్టు ఊడగొట్టడం. అవును, వాళ్ళని దాదాపుగా బాగు చేయలేము జుట్టు ఊడకుండా. థైరాయిడ్ పేషెంట్ ఉన్నారు, థైరాయిడ్ యొక్క లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి, అందులో ఒకటి జుట్టు ఊడగొట్టడం. వాళ్ళకి గనక మన ఆయిల్ వాడితే 50% వరకు పనిచేస్తుంది, మొత్తం పని చేయకుండా ఉండదు. అలోపీషియా ప్రారంభ దశలో ఉన్నప్పుడు 2-3 రంధ్రాలు పడి ఉంటాయి, తినేస్తుంది పేను, ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ చాలా కాలం వరకు కూడా రాకుండా కూడా చూస్తుంది, అలోపీషియా రాకుండా కూడా చూస్తుంది. సో మీరు డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ ఏంటి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మళ్ళీ తిరిగి అవుతుంది అని చెప్పి. ఒకసారి గనక నేను చెప్పిన 300 ml వరకు వాడుకుంటే కొన్ని సంవత్సరాల వరకు ఆయా వ్యక్తి యొక్క తల కండిషన్ను బట్టి ఒకరికి సంవత్సరం, 2, 3, 4 ఎంతైనా కావచ్చు, ఆ తర్వాతనే అవుతుంది. ఇప్పుడు జ్వరం వచ్చింది, మళ్ళీ 6 నెలలకు రాకుండా ఉంటుందా? వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ హెయిర్ ఫాల్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అవుతుంది అనేది ఇప్పుడు మీరు ముందు వేయబోయే క్వశ్చన్స్తో నా దగ్గర నుంచి వస్తుంది. ఓకే. యూజువల్గా తర్వాత ఒకవేళ హెయిర్ ఫాల్ అవుతున్నా కానీ మళ్ళీ మెడిసిన్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉండాలి. అంత జీవితం మొత్తం కంటిన్యూ చేయక్కర్లేదు. ఒక 300 వాడుకున్నారు కదా, మళ్ళీ అవుతుంది, ఒక బాటిల్ కొట్టేసేయండి. సార్ హెయిర్ ఫాల్ అయిన కొంతకాలం వరకు కూడా మరి వెంట్రుకలు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి. ఏంటంటే దానిలో ఉన్న డెన్సిటీ కానీ కొంచెం తగ్గుతూ వచ్చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కూడా ఈ కొత్త వెంట్రుకలు మళ్ళీ రప్పించగలుగుతారా సార్? కొత్త వెంట్రుక అంటే కొత్త ఫాలికల్స్ ఏమి ఉండవు, ఉన్న ఫాలికల్స్ నుంచి వస్తాయి. అది మేము అట్లా చెప్పాము. ఇప్పుడు ఎట్లా అంటే సార్ చెప్పినట్టుగా కొత్త ఉన్న ఫాలికల్స్ లేకపోతే దానిలో ఆల్రెడీ అట్రఫీ అవుతుంది కాబట్టి అందులోంచి మళ్ళీ అందరికి తీసుకుంటే స్టిమ్యులేట్ చేస్తాము. దీనివల్ల 6 months వాడిన తర్వాత మేము దాన్ని తగ్గకుంటే ఏం చేస్తామంటే PRP చేస్తాం. PRP వెరీ సింపుల్ ప్రొసీజర్. మీ బ్లడ్ మీకు ఇచ్చేయడం అనమాట, దాన్ని సింపుల్ అనమాట. అది ఎవ్రీ 3 weeks ఒకసారి 6 సార్లు ఒకసారి చేయాలి. అది దిస్ ఇస్ అడ్జువెంట్ థెరపీ. ఇది దాంతోపాటు మందులు వాడుకుంటూ ఈ PRP చేయించాలి. ఈ GFC అని గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ అవన్నీ పెట్టి ఇంజక్షన్ ఇస్తుంటాం. అట్లా కూడా వస్తుంది. సెకండ్ మేము ఫిజికల్ అంటే డ్రగ్స్ ఇస్తాము, ప్లస్ ట్రీట్మెంట్ చేస్తాము. అంటే ఆఫీస్ ప్రొసీజర్ ఇవన్నీ 1 hour నుండి వెళ్ళిపోవాలి. చాలా సింపుల్ ప్రొసీజర్. దాని తర్వాత తగ్గకపోతే అప్పుడు మేము లాస్ట్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, అంతే. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కాకుండా ముందు మీరు చెప్పినట్టు GFC అన్ని చేస్తాను, ఆ రీగ్రోత్ ప్రాసెస్ ద్వారా వెంట్రుకలు అనేది కూడా తిరిగి వస్తాయి. చాలా మందికి వస్తాయి. ఓకే సార్. అంటే సార్ మరి ఆయుర్వేదంలో కూడా ఇలాంటిది ఏదైనా ఉందా సార్? తప్పకుండా. ఇప్పుడు ఉన్న ఆయుర్వేద చాలా అంటే ఇంతకు ముందు చేసేవాళ్ళు మధ్యలో అదంతా బ్రేక్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మేము కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ మళ్ళీ అన్నీ తీసుకొస్తున్నాం. దాంట్లో హెయిర్ ఫాల్ ఇప్పుడు సార్ చెప్పినట్టు అట్రోఫీ అయిపోతాయి ఫాలికల్స్. కొత్త హెయిర్ ఫాలికల్స్ అంటే మీరు దానికన్నా ముందు చూసుకుంటే
అసలు మన శరీర తత్వమే జుట్టు రాలటం మళ్ళీ రావటం. దాని సార్ చెప్పినట్టు అనాజెను, టెలాజెను, కెటాజెన్ అంటాం. అంటే ఒకటి గ్రోత్ ఫేస్ ఉంటుంది, రెసిషన్ ఫేస్ ఉంటుంది, మళ్ళీ రెస్టింగ్ ఫేస్. జుట్టు అంటే ఒక పేషెంట్కి మేము కాన్ఫిడెన్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే నార్మల్ హెయిర్ ఫాల్కి జుట్టు రాలుతుందంటే అక్కడ మళ్ళీ వస్తుందనే చెప్తాం. అది పాజిటివ్ యాటిట్యూడ్. అంతేగాని జుట్టు రాలితే ఇంకా రాదు, నువ్వు ఏం చేయలేవని మనం ఎప్పుడూ డిస్కస్ చేయలేం వాళ్ళని. సో అలాంటప్పుడు ఇప్పుడు ఎక్సెసివ్ హెయిర్ అవుతుంది అన్నప్పుడు ఎస్ కారణాలన్నీ తెలుసుకున్న తర్వాత అక్కడ ఏంది అట్రోఫీ అయిపోయాయి అంటే ఫాలికల్స్లో స్టాప్ అయినప్పుడు మేము జనరల్గా మనకి తెలిసిన తిల ఆయిల్ అంటాము, ఇంట్లో పెట్టే కొబ్బరి నూనె అనుకోండి, ఇవన్నీ ఆయిలేషన్ అనేది అంటే ఫాలికల్ స్టిమ్యులేషన్స్ కోసమే. అండ్ వైబ్రేషన్స్ అంటాము, పర్టికులర్గా శిరో అభ్యంగనం అంటాము. అంటే ఆయుర్వేద దొరికే మెడిసిన్స్ లైక్ మాలిత్యాది తైలం అని కానివ్వండి, భృంగరాజ తైలం అని కానీ ఇవన్నీ చేయటం వల్ల ఎస్ ఫాలికల్ స్టిమ్యులేషన్ ఉంటుంది. అలానే లోపల నుంచి నేను ఇంతకుముందు చెప్పినట్టు పత్య ఆహార విహార సేవన వీటితో పాటు రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేయగలిగితే మళ్ళీ గ్రోత్ ఉంటుంది. మీరు అన్నట్టు మేము కొత్తగా ఏం చేయగలుగుతున్నామంటే ఇప్పుడు మీరు చూస్తే మనం పాతకాలం వినే ఉంటారు లీచెస్ అంటాం, జలగల్ అనేది చెరువుల్లో పోయి పట్టేసుకుంటే రక్తం పీల్చేస్తుంది అంటారు. అది ఇప్పుడు దీని కాంటెస్ట్ ఎలా అంటే మేము జలగని ఎప్పుడైతే ఇక్కడ ఫాలికల్లో ప్రిక్ చేసి పెట్టినప్పుడు అది బ్లడ్ సక్ చేస్తుంది. అంటే ఎందుకు జలగనే పెట్టాలి, బ్లడ్ అనేది సిరెంజ్తో కూడా తీయొచ్చు, అలా కూడా చేస్తాం. బట్ జలగలో ఉండే హిరుడిన్ అనేది ఏం చేస్తుంది అంటే అక్కడ వే ఏదైతే బ్లాక్ అయి ఉంటుందో అది దాని ఒక్కదానికే ఉంటుంది, ఆ వేని క్లీన్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వెరికోస్ వెయిన్స్ ఇలాంటి వాటిలో పుండ్లు పడ్డప్పుడు కూడా పెడతాం. ఎందుకంటే పక్క నుంచి వెళ్ళే బ్లడ్ క్యాపిలరీ సెల్స్ అనేవి ఓపెన్ అప్ అయ్యి అక్కడ సర్క్యులేషన్ మళ్ళీ అయితే వూండ్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు మేము రీసెర్చ్ కూడా మళ్ళీ దాంట్లో చేస్తుందంటే ఎంతవరకు ఈ జలగ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది అనేది చూస్తున్నాం. చేసినంత వరకు మాత్రం చాలా మంచి రిజల్ట్సే ఉన్నాయి. ఎక్కడైతే ఫాలికల్స్లో కంప్లీట్గా అట్రోఫీ అవుతున్నాయో అవి మళ్ళీ ఓపెన్ అప్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఓకే సార్, ఈ ప్రోడక్ట్ అనేది వాడిన తర్వాత ఈ కొత్త వెంట్రుకలు రావడానికి అది ఎన్ని రోజులు ప్రాసెస్ అనేది కూడా పడుతుంది? అసలు కొత్త వెంట్రుకలు అనేది రప్పించగలుగుతారా అసలు? మేము కూడా జనరల్గా కొత్త వెంట్రుకలు అని అంటూ ఉంటాం, అవి పాత వెంట్రుకలే. ఓకే, ఇంతకుముందు ఊడిపోయిన చోటు నుంచే రావాలి. ఆయన ఎవరో చెప్పిండు చేతులకు గ్లౌజ్ వేసుకొని తోడు పెట్టుకొని లేకపోతే ఇక్కడ కూడా వచ్చని చెప్పి అవన్నీ మోసాలు. సో వచ్చేవి పాత వెంట్రుకలే. అయితే పాత వెంట్రుకలైనా కూడా లోపల కుదురు యొక్క కండిషన్ బట్టి కుదురు డ్యామేజ్ అయిపోయింది అనుకోండి రాదు, క్లియర్గా చెప్పేస్తాం. డాక్టర్స్ ఏంటంటే అవతల వాళ్ళని హర్ట్ చేయొద్దు కాబట్టి ఇబ్బంది పెట్టి ఇదేంది భయపడతారు బాధపడతారు అని చెప్పరు. అది వాళ్ళ యొక్క డ్యూటీలో ఒక భాగం. అది మేమేం చేస్తామంటే మా దగ్గరికి వచ్చినప్పుడు మీకు రావు అంటే రాని రావు, ముందుగానే అబద్ధం చెప్పి ఆయిల్స్ ఇచ్చి డబ్బు తీసుకొని నెల రోజులు 2 రోజులు రాసుకొని అద్దాలు కళ్ళు కాయలు కాస్తాయి వాళ్ళకి. ఆ పనిష్మెంట్ మేము ఇవ్వలేదు. రాకపోతే రావని చెప్తాం, వస్తాయి తప్పకుండా వచ్చి తీరుతాయి. ఎన్ని రోజుల్లో? 16 daysలో బయటకు వచ్చి తీరుతుంది మొలక. ఇది స్టెరాయిడ్ కాదు, ఓన్లీ హెర్బల్ ప్రొడక్ట్స్. నేను తయారు చేసిన మొత్తం కూడా హెర్బల్ ప్రొడక్ట్స్. ఆ 16వ రోజు మొలక వచ్చి తీరవలసిందే. జబ్బులు వదిలేసుకున్నాం 16th day. చిన్నగా ఇప్పుడు ఏ డాక్టర్ కూడా అంటే అన్నట్టు హర్ట్ చేయడం ఒకటే కాదు, నిజంగా సైంటిఫిక్గా అది అయితేనే చేయగలుగుతారు. ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయి. యాజ్ ఆయుర్వేద డాక్టర్గా నేను హెర్నియా కేసు వచ్చేస్తే ఏదో మిరాకిల్స్ చేస్తాము పర్టికులర్ చెప్పలేము, ఎందుకంటే సర్జికల్. అక్కడ సర్జన్ ఒపీనియన్ తీసుకొని సర్జన్ హెల్ప్ తీసుకొని సర్జరీకి వెళ్ళమంటాం అంతే తప్ప నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చేసిన 100 కేసులు హెర్నియా మాకు తెలుసు, మీరు ఏం చేసినా ఒక 10 సంవత్సరాలు మెయింటైన్ చేయొచ్చు. సో అది బేస్ చేసుకొని నేను సర్జన్ రోల్ కూడా నేను చేస్తాను అనేది కాదు. అలానే ఇట్లానే ప్రతి పేషెంట్కి మీకు వచ్చిన రాకపోయిన ఇప్పుడు వస్తుందా రాదా అనేది మనం భ్రమలం కాదు ఈరోజు చూసి చెప్పడానికి. ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ పేస్ ఉంటుంది అండ్ మా ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. వీళ్ళకి ఏం కండిషన్, వీళ్ళది ఏంటి, ఇప్పుడు దాంట్లో అలపేషియా టోటాలిస్ అంటారు, దానికి మనం ఇవ్వగానే ఏమీ రిజల్ట్ రాదు. సో అది యాజ్ ఎ డాక్టర్గా యాజ్ ఎ నాలెడ్జ్ పర్సన్గా వీల్ గైడ్ దెమ్. ఇది ఇలాంటిది కాదు. కాకపోతే అలాంటి సందర్భాల్లో ఎస్ పేషెంట్ మొరాలిటీ దెబ్బతినట్టు కాబట్టి ఉన్నదాన్ని కాపాడుకోవడం, వాళ్ళ ఇమ్యూనిటీని రెసిస్ట్ చేస్తే అది న్యాచురల్గా చేసే పద్ధతి. దానికి ఏం ఖర్చు పెట్టించి ఇది ఆయిల్ పెట్టండి అది పెట్టండి అని అవసరం లేదు. మన ఇంట్లో మీరు చేసుకునేదే చెప్తుంటాం, మేము మీరే ప్రిపరేషన్ చేసుకొని చేయమంటాం. ఆయుర్వేదం అంటే అంతే కదా. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని దొరికేదే దాంతో ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఎవరు పెడితే జుట్టు చేతులు కూడా అంటే ఇది అబద్ధం కాదు, కాకపోతే మేము చూడలేదు దానికి. కానీ ఆయుర్వేద గ్రంథాల్లో హస్తదంత మాసి అనేది ఉంది, మీరు రెఫరెన్స్ చూసుకుంటే హస్తదంత మాసి అంటే ఏనుగు దంతంతో చేసి దాన్ని భస్మాలేసి పాతకాలంలో చేస్తున్నప్పుడు ఉండే హెయిర్ ఫాలికల్స్ వచ్చాయని చెప్పారు. అది ప్రాపర్గా చూడలేము, ఎందుకంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఏ ఆయుర్వేద డాక్టర్ హెయిర్ ఫాల్ కోసం అడవిలోకి వెళ్ళి ఆ ఏనుగు దంతాన్ని స్మగ్లింగ్ చేస్తారు. అంటే లక్కీలీ వీరప్పన్ కూడా లేడు కొంచెం స్మగ్లింగ్ చేయించుకొని చేద్దాం. సో అంత లేకపోయేసరికి ఆ సైన్స్ని మేము అసలు పట్టించుకోవట్లేదు, దానికి కొట్టిపారడానికి లేదు. బుక్స్లో మాత్రం ఎస్ మెన్షన్ చేశారు అది. ఓకే,
దాన్ని ఇప్పుడు కొంతమంది అలా అంటే మోసానికి దాన్ని మోసం, దారి ఎందుకంటే తీస్తుంది. లిటిల్ అది మోసం మోసం. ఉండవచ్చు కానీ అంటే ఆ టైంలో practical గా సాధ్యం కావటం ఎందుకంటే సాధ్యం కానప్పటికీ దాని గురించి ఇప్పుడు మాట్లాడలేదు. అది ప్రాక్టికల్ గా చేస్తున్నారంటేనే మీకు చూడండి, ఒక హస్తదంత మాసి అంటే ఏనుగు దంతము మీరు 1000 రూపాయలు 2000కు రాదు అది. అంటే ఒక చిన్న పొడ అంటే అది 1 లక్ష 2 లక్షలు ఉంటుంది. అంటే నిజంగా చెప్పాలన్నా అట్లా తీసుకురావాలన్నా కానీ సో మీరేదో ఆయిల్లో నేను కొంచెం తీసుకొచ్చేసేసాను లేకపోతే ఈ మెడిసిన్లో కొంచెం కలిపేశాను అంటే అది నమ్మశక్యం కాదు. అంటే అది అవైలబిలిటీ కూడా లేదు. అవైలబిలిటీ ఉంటే ఫస్ట్ గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుర్వేదిక్ డాక్టర్స్కే చెప్తుంది, దాని మీద రీసెర్చ్ చేస్తాం మేము. సార్ ఇంకోటి సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను సార్. మేము చేసేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కదా. అవును సార్. అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా జల్గా పెట్టిన తర్వాత వస్తాయంటే దాని సేమ్ ప్రాసెస్ మేము అది మినరల్స్ ఎందుకు ఇస్తున్నాము, అక్కడ రూట్ లెవెల్లో పట బ్లడ్ సర్క్యులేషన్ ఇది కన్సెప్షన్ అవుతుంది, దాన్ని డైలెట్ చేయడానికి అని చెప్పి చేస్తాం. ఇది కూడా సేమ్ ప్రోడక్ట్, ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అది కాదు. ఇదేంటంటే ఇది యాక్చువల్లీ ఎప్పుడో 5000 years బ్యాకే మెన్షన్ చేశారు. బట్ దీన్ని సార్ అన్నట్టు ఇంకా ఇది 2 సిస్టమ్స్ ఈ సిస్టమ్ కలిసి దీన్ని ఇంకా రీసెర్చ్ గా చేసుకుంటే చాలా బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు అలోపేషియా టోటాలిస్ట్ లేకపోతే ఒక డ్రగ్ మెరకల్ వచ్చింది సార్, టోపాసిటీజిన్ అని చెప్పి. టోపాసిటీజిన్ డైలీ చిన్నపిల్లలకి 5 mg డైలీ, పెద్దవాళ్ళకి 11 mg డైలీ. 3 to 6 months ఇచ్చిన తర్వాత చాలా జుట్టు వచ్చేస్తుంది మొత్తం టోటల్ వెళ్ళిపోయిన తర్వాత. అది కామన్, అది ఇప్పుడు కొత్తగా వచ్చిన డ్రగ్స్ అది. అయితే ఇప్పుడు ఈ జలగలు పెట్టే బదులుగా కొంతమంది ఏం చేశారంటే ఈ దాన్ని ఏమంటారు కొమ్ము కాదు 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 అలాబు అంటారు కాదు కాదు ఈ ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి చూడండి, బయట అమ్ముతుంటారు. డెర్మారోలర్ పెట్టి దాన్ని గనక దీని మీద రుద్దుతూ ఉంటే పైన ఆ చర్మం అనేది ఒత్తిడికి గురి అయ్యి నొప్పికి గురి అయ్యి అక్కడ ఏమైనా రంధ్రాలు ఉంటే ఓపెన్ అయ్యి లోపల దాగి సజీవంగా ఉన్న వెంట్రుకలు బయటకు వస్తాయి. ఓకే, అది నమ్మచ్చా మనం? నమ్మొచ్చు, వస్తాయి. కానీ నేను రావని నాకు చెప్పేది చూడండి, వాళ్ళకు కూడా వస్తాయి కానీ సన్నగా వీక్గా దూది పింజల్లాగా బయటకు వస్తాయి, పెరగవు. ప్రయోజనం ఏంటి? ఏముంటది, తొందరలో ఒత్తిడి వల్ల తీసుకొచ్చినాము. ఒక కుక్కను బలవంతంగా మెడబట్టుకొని గుంజుకొచ్చినాము, అది ఉంటుందా? ఉండదు. ఇది అంతే. ఓకే, బట్ అక్కడ ఫాలికల్ ఇంకా డ్యామేజ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది, సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సార్ మేము చేస్తాం డెవలప్ చేస్తాం సార్. అంటే లోషన్ లోపలికి వెళ్ళడానికి పైన డ్యూటాస్టేట్ పెట్టి లోషన్ పెట్టేసి దాని చేస్తే అది చిన్న ఉంటాయి, 180 చిన్న ఉంటాయి, 0.1 అట్లా ఇవి ఉంటాయి. దాన్ని కుట్టుకున్న తర్వాత లోపలికి వెళ్ళి సిమ్యులేట్ అవుతుంది. అది ఈజీ వే ఆఫ్ మేము చేస్తాం. అది సెకండరీ ఇన్ఫెక్షన్ అయితే నేను కూడా ఒప్పుకుంటున్నా, 1 day ట్రీట్మెంట్ ఇస్తాం సార్. అదే ట్రీట్మెంట్ మీరు ఇచ్చినప్పుడు మేము సైంటిఫికల్ ఇస్తాం. మరి ఈ హెయిర్ ప్లాంటేషన్ ఎందుకు చేస్తున్నట్టు? దీని ద్వారా వచ్చేయగలరు కదా. కానీ అది మీరు అన్నట్టు కూడా ఏదంటే దూది పుంజల్లాగా వస్తూ ఉంటుంది, కాకపోతే అంత స్ట్రెంథనింగ్ అనేది కూడా హెయిర్ లో ఉండదు. దాన్ని మేము విల్లెస్ హెయిర్ అంటాం. సార్ ఈ రీగ్రోత్ అయిన హెయిర్ అనేది కూడా ఉంటుంది, అంటే ఇంత ముందులాగా బలంగా అనేది కూడా వస్తాయంటారా? వస్తాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మేము కొత్తగా చేసే డ్రగ్స్ ఏంటంటే ఫినాస్టరైడ్ ఒకటి 1 mg, రూటాస్టైడ్. ఇవి ఎట్లా అంటే యాక్సిడెంటల్గా మేము తెలుసుకున్నాము. ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఇండాల్జ్ అయినప్పుడు అంటే 60 years వాళ్ళకి 70 years వాళ్ళకి వస్తుంది, కామన్. అది ఆల్ మేల్స్కి వస్తుంది. అయితే అప్పుడు మేము 5 mg ఇచ్చేవాళ్ళం డైలీ. ఇస్తున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్గా పోయిన ఇయర్స్ అన్ని మళ్ళీ గ్రోత్ అయినాయి 60 years తర్వాత జెంట్స్కు. అయితే తర్వాత అప్పుడు తెలుసుకుందంటే ఇది సైడ్ ఎఫెక్ట్స్, సార్ చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్ మనకు ఎఫెక్ట్ లాగా అది 5 mg ఇస్తాం, ఇక్కడ 1 mg ఇస్తున్నాం. ఓకే, ఆ డోస్ అనేది కూడా పెంచుతుంటారు. తగ్గించినాం. పెంచితేనేమో మన ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మంచిగా అవుతుంది. ట్రీట్మెంట్ అదే ట్రీట్మెంట్ ఫర్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్. అయితే దానికి 5 mg ఇస్తాం కాబట్టి ఇక్కడ 1 mg ఇస్తాం. ఎందుకంటే పేషెంట్లు వచ్చేసారి ఇది ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అవుతుంది కదా, అది మగవాళ్ళకి అది కాదు కదా, దాని అగేన్స్ట్ కదా అని అంటే, కాదు పాపం మేము 0.01 to 1% వాళ్ళకే అట్లా ఉంటుంది. మీ దట్ వీఆర్ గివింగ్ ఓన్లీ 1 mg. టాపికల్ కూడా 0.05 mg ఇస్తాం, చాలా తక్కువ కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చేసి తీసుకొని చెప్తే దీంతో పాటు ఫినాస్టైడ్తో పాటు మెనాక్సిడిల్ 2 కలిపి ఇచ్చేస్తే బ్రహ్మాండంగా వస్తుంది సార్. కాకపోతే వచ్చిన తర్వాత ఎన్ని రోజులు అనేది కూడా ఉంటుంది. దాంతో మనం ఏంటంటే మనం ఎవ్రీ మంత్కి ఒకసారి, ఎవ్రీ 6 months ఒకసారి మనం ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. అంటే ఇంకా జీవితాంతంగా ఫాలోఅప్ చేస్తూనే జీవితాంతం ఉండదు, అందరు రారు కూడా, రారు. అందుకని 1 year 2 years వరకు చేస్తాం. వాళ్ళు చెప్తాం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చేసుకుంటారు, అట్లా ఉంటుంది. ఓకే, సో కొన్ని రోజులు మాత్రం అబ్జర్వేషన్ అనేది చేసి 6 months చేసి
అంటే 2 వీక్స్ ఒకసారి 1 మంత్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి చెప్తుంటాం ఓకే ఫాలోఅప్. సార్ మీరు కూడా అన్నారు ఆయుర్వేదంలో కూడా ఆ రీగ్రోత్ అనేది కూడా వస్తూ ఉంటుంది అని చెప్పేసి సర్టన్ ఏజ్ వరకు Certain ఫ్యాక్టర్స్ age ఉన్నప్పుడు వరకు ఎస్ ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా అది ఎంతవరకు బలంగా ఉండే అవకాశాలు ఉంటాయి? తప్పకుండా బలంగానే ఉంటుంది. అంటే వాళ్ళకున్న హెయిర్ ఫాలికల్ స్ట్రెంత్ని బట్టి ఆ హెయిర్ అనేది ఉంటుంది. జనరల్గానే వీక్ ఇమ్యూనిటీ ఉన్నప్పుడు వీక్గానే ఉంటుంది. మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం పేషెంట్కి తనకి ముందు ఎలా జట్టు ఉండే అలానే ఉంటుంది. బట్ ఒక ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది డెఫినెట్లీ. అంటే అదే మెయింటైన్ అవుతుందా 40, 45, 50, 60 ఏదో అనేది చెప్పడానికి ఉండదు. బట్ అండ్ ఇంకోటి ఏంటంటే మా ఆయుర్వేదంలో ఉన్న కన్వీనియంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు మెడిసిన్స్ కాదు చేయాల్సింది, మనం తీసుకునే ఫుడ్డే, మన ఇంట్లో ఉండే కిచెన్లో ఉండేవే మనం వాడుకోమంటాం. ఇప్పుడు నేను చెప్పినట్టు నస్యకర్మ అనేది మనము దాన్ని ప్రత్యేకంగా ఏదో మెడిసిన్ లాగా కాదు, రోజు బ్రష్ చేయగానే ముక్కులో 2 చుక్కలు సింపుల్గా ఇంట్లో దొరికే ఆవు నెయ్యి. ఇక ఆవు నెయ్యి ఎందుకు అంటే అది బృంహణం అంటాం, పైతాన్ని తగ్గిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ హీట్ జనరేట్ చేసేదాన్ని తగ్గిస్తుంది, బాడీకి ఆక్సిజనేషన్ పెంచుతుంది. సో ఇలాంటి కొన్ని పద్ధతులు చేసుకుంటూ అండ్ ఎస్ ఆయిలేషన్ అనేది అప్పుడు కూడా అవసరం. బాడీ అంటే మనము శరీరానికి ఎట్లా ఆయిల్ పట్టిస్తామో హెయిర్ ఆయిలింగ్ అండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ బూడని కొమ్ముతో కొంచెం నంబర్ ఆఫ్ టైమ్స్ కోమ్ చేయటం వల్ల స్టిమ్యులేషన్స్ జరగడము ఈ పద్ధతులు అలవాటు చేస్తాము. ఇప్పుడు లాంగ్ రన్లో వాడాల్సి వాళ్ళకి తప్పదు, ఇది ఇంత కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఈ పద్ధతుల ద్వారా మెయింటైన్ చేయిస్తుంటాం. సో దీంతో ఏం ఖర్చు అనేది ఉండదు. అండ్ ఇన్ఫాక్ట్ ఇవన్నీ మేము ఏం చెప్పినా ఉట్టి జుట్టుకే కాకుండా బాడీకి కూడా అది హెల్తీ పరంగా చాలా మంచిది. ఆ హెల్త్ పరంగా మంచిదే అయినా కానీ అది దాని తర్వాత ఆ ప్రాసెస్ అనేది కూడా కంటిన్యూ చేస్తూనే ఉండాలి కదా. ఎస్ ఇప్పుడు ఏమవుతుంది హెయిర్ అనేది ఎస్ మన బాడీ అనేది డీజనరేషన్కి వెళ్తుంది. ఎప్పుడు అది వెళ్ళదు, నేను ఎప్పుడు ఎల్లకాలం ఇలా ఉంటుంది అనేది ఇంపాసిబుల్. సో ఆ డీజనరేషన్ వెళ్ళినప్పుడు హౌ యూ అంటే ఎలా దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు తప్పకుండా హెయిర్ అనేది అందరికీ 60 years వరకు బాగా ఉండాలంటాం. కాకపోతే అది మరీ ఎక్కువ అవుతుంది అంటే దా ప్రాసెస్ని స్లో డౌన్ చేయడానికి, బాడీని ఇమ్యూనిటీని పెంచడానికి ఆయుర్వేదిక్లో కూడా ఇప్పుడు అది హార్మోన్స్ ఎస్ డెఫినెట్లీ పితృజ లక్షణాస్ అంటాం, అంటే ఫాదర్ నుంచి వచ్చింది. సో దాన్ని కంట్రోల్గా పెట్టుకోవాలంటే సింపుల్గా అశ్వగంధారిష్ట కానివ్వండి, ఇంతకుముందు చెప్పిన దశమూలం ఇలాంటివి వాడుకుంటూ ఉంటే మీరు ఆ హెయిర్ ఫాల్ని అనేది అంటే ఇబ్బందికరం లేకుండా మేనేజ్ చేయగలుగుతారు. ఓకే, సో మేనేజ్ అయితే మనం చేయగలుగుతాం. ఎస్ ఖర్చు లేకుండా హెల్తీ పరంగా. ఓకే, ఎటువంటి డౌట్స్ కూడా లేదంటే ఈ మెంత్ పడితే ఇంకోటి ఏమవుతుంది, లాంగ్ రన్లో దీని ఎఫెక్ట్ ఇంకో ఆర్గాన్ మీద పడుతుంది, అలాంటివి ఏమీ ఉండవు. సార్ మరి ఇక్కడైతే మీరు హెయిర్ రీగ్రోత్ గురించి చెప్పారు. తిరిగి వచ్చే వెంట్రుకలు బలంగా వస్తాయా బలహీనంగా వస్తాయా, ఇవి ఉంటాయా ఊడతాయా? అంతేగా, అదే మీరు చెప్పేది. అంతేగా తిరిగి వస్తాయి కానీ తల లోపల వెంట్రుక యొక్క కుదురు గనక బలంగా ఉంటే ఊడిపోయిన తర్వాత కూడా కొన్ని బలంగా ఉంటాయి, కొన్ని బలహీనంగా ఉంటాయి. బలంగా ఉంటే బలంగా వచ్చి స్పీడ్గా పెరుగుతుంది, బలహీనంగా ఉంటే వీక్గా వచ్చి చాలా స్లోగా పెరుగుతుంది. బలంగా ఉందా లోపల కుదురు బలహీనంగా ఉన్నది ఇప్పుడు చెప్పలేము, అది పెరిగే క్రమాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో బలంగా వచ్చినా బలహీనంగా వచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ ఒక విత్తనాన్ని గనక మనం భూమిలో నాటి 4-5 రోజులు 1 రోజులు నీళ్లు పోస్తే పత్రదళాలు బయటకు వచ్చి 2 ఆకులు వస్తాయి. దానికి మనం నీళ్లు పోసి కొంతవరకు పెంచితే అది అటు ఇటు ఊగి అట్లా ఉండిపోద్ది కదా, అంత పెరుగుతుంది తర్వాత సంగతి. అప్పుడే గనక మర్రి చెట్టు అయినా సరే అంత మొలక బయటకు వచ్చినప్పుడు ఇట్లా కూడా ఎగిరిపోద్ది. అంతే. అంటే వచ్చినటువంటి దాన్ని మాయిల్ కొంచెం ఒక 2-3 బాటిల్స్ వాడుకొని స్ట్రెంగ్తెన్ చేసుకుంటే కొన్ని ఏళ్ల పాటు బతికి ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి. మళ్ళీ రాలవు సంవత్సరాలు, 7 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా తిరిగి వచ్చి సార్ మళ్ళీ మాకు లైట్ గా ఉడుతున్నాయి సార్ అని మొదలు పెడతారు. మళ్ళీ అప్పుడు తిరిగి వాడడం అనేది కూడా మొదలు 1-2 బాటిల్ వాడుకుంటే సరిపోతుంది. ప్రారంభ అప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభ దశ వద్దు అనమాట. అయితే పోయినవి అన్ని తిరిగి రావు, కొన్ని డ్యామేజ్ అయిపోతాయి, మూలాలు దెబ్బతింటాయి, అన్నీ రావు. 100 పోతే 100 వస్తాయి అనేది అబద్ధము. కానీ మూలాలు దెబ్బతినేది మాత్రం రాదని మీరు మాత్రం క్లారిటీగా చెప్పేస్తారు. అవును. ఓకే సార్, మరి ఈ హెయిర్ ఫాల్ రీగ్రోత్ దాని గురించి మాట్లాడుకున్నాం. కాకపోతే ఈ బట్టతల యొక్క లక్షణాలు ఏంటి సార్? అది బట్టతల అంటే ఫస్ట్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ అనేది హార్మోన్ ఉంటుంది. మగవాళ్ళ టెస్టిస్ లేపట ఐడ్రినల్ లేపట ఎక్కువ ఉండి అవి దాని ఒక మూలాలు అంటే ఎక్కువ మటుకు ఇక్కడ ఉంటాయి, మధ్యలో ఉంటాయి. ఈ పక్కన ఊడ, ఎందుకంటే అది డిహెచ్డి రెసిస్టెన్స్ అనమాట. రెసిస్టెంట్ దానివల్ల అవి రావు, ఇక్కడ పక్కల పండి ఊడవు. అదే లాస్ట్లో ట్రాన్స్ప్లాంట్ చేసేది ఎక్కువ తీసి ముందు నాటుతారు తప్ప ఈ పోయిన ఏంది అవి టెస్టోస్టెరాన్ వల్ల పోతాయి. ఈవెన్ లేడీస్ కూడా టెస్టోస్టెరాన్ అనేది హార్మోన్స్ అన్ని డెవలప్ అవుతాయి. వాళ్ళలో అది డెవలప్ అవడం కూడా కరెక్ట్ కాదనుకుంటా. డెవలప్ అవుతాయి అయిన దానికి ఏం మధ్యలో అవుతుంటుంది. వాళ్ళకి ఏం చేస్తాం, సాపాల్మెంట్ అని చెప్పి హెర్బల్ ఉంటుంది, ఐజోఎస్ఎల్ ఉంటుంది, అవి ఇస్తాం. నాకు యాంటీ టెస్టోస్టెరాన్ ఫిట్నెస్ ట్రైడ్ అవన్నీ ఇయ్యం మేము. అవి ఎప్పుడు ఇస్తాము,
పోస్ట్ మెనోపాజల్ వాళ్ళ ఆడవాళ్ళకు ఉంటే ఈ టెస్టోస్టెరాన్ ఫినాస్టెరాయిడ్ డ్యూటాస్టెరాయిడ్ అని ఇస్తాం. ఈ ఏంటంటే ఈ 20-40 అంటే చైల్డ్ బేరింగ్ ఏజ్ కదా, ఈ లోపల మనం ఇయ్యము. యాంటీ టెస్టోస్టెరాన్ డ్రగ్స్ ఏమో సాపాల్మేట్ అనేది ఉంటుంది, అది ఇస్తాము. యూజువల్గా మీరు కొత్త హెయిర్ రావడానికి కానీ లేకపోతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే సిరమ్స్ కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా, ట్రీట్మెంట్ అనేది పెప్టైడ్స్ అని అంటారు మేము. ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? దాంట్లో అనజన్ ఉంటుంది, ఇంకోటి రెడెన్సెల్ ఉంటుంది, ఇవన్నీ 4-5 పెప్టైడ్స్ ఉంటాయి, ప్రోకాపిల్ ఉంటాయి, ఇవన్నీ ఏంటంటే సీరమ్స్ ఉంటాయి. ఆ సీరమ్స్ దానివల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది స్టిమ్యులేషన్ అయ్యి పెరుగుతుంటుంది. సరే, అది ఎంతవరకు ప్రాక్టికల్గా మనం నమ్మచ్చు అంటారు? నమ్మచ్చు సార్, ఎందుకంటే మేము అదే వాడేది. సీరం కంటిన్యూ సీరం వాడుతుంటాము. ఈవెన్ మేము డ్రగ్ ఆఫ్ చాయిస్ మినర్జిల్లే, దాని తర్వాత సీరము, షాంపూస్ అన్ని ఇవన్నీ వాడుతుంటాం. ఈవెన్ కండిషన్ కూడా ఇవే ఉంటాయి, సేమ్ ఉంటాయి. టాబ్లెట్స్ కూడా యూస్ చేస్తుంటారు సార్? టాబ్లెట్స్ కూడా ఉంటాయి. ఓకే సార్, మరి ఆయుర్వేద విషయంలోకి వచ్చేటప్పటికి బట్టతల వస్తుంది అని అంటే అది తల్లిదండ్రులకు ఉన్నది వంశపార్యపరంగా అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం నార్మల్గా అయితే. మరి మీ దీని పరంగా ఏం చెప్తారు సార్, ఎట్లా చెప్తారు? డెఫినెట్లీ అది ఏంటంటే పితృజ లక్షణాస్ అంటాం, అంటే వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. దాన్ని రాకుండా కాపాడుకోవడం ఏంటంటే మన రెసిస్టెన్స్ మీద ఉంటుంది. బాడీ ఎంత మీకు జెనెటిక్ ఫ్యాక్టర్స్ అయినా కానీ మీ బాడీ వీక్ అయిపోతే అది చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. అదే మీ రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ బాగా ఉందంటే యూ కెన్ దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు. అంటే ఒక 50-60 years తర్వాత వస్తే పెద్దగా ఉండదు. ఈ ప్రాబ్లం అంతా ఏంటి, టీనేజ్ అంటే చాలా చిన్న ఏజ్లో వచ్చినప్పుడే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే దాన్ని ఆ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకునేది మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఈవెన్ మెడిసిన్స్ కానివ్వండి, అంటే కంప్లీట్ బట్టతలు వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ చేయడం అనేది అంటే అది పేషెంట్ అది ఇంపాసిబుల్ అని కాదు. అంటే అలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయము. ఎందుకు అంటే మనము పేషెంట్ని కూడా దాన్ని ఒక ఊహలో పెట్టినట్టు అవుతుంది. అంటే ఇంకా వాడుకొని అవసరం లేకపోయినా దానికి కొన్ని మెడిసిన్స్ లాంటివి ఇచ్చి అనవసరంగా దాన్ని మనము వాళ్ళని కూడా అపోలో పెట్టినట్టు అవుతుంది అనమాట. అట్లీస్ట్ రాకముందు కొంచెం కంట్రోల్ చేయడానికి ఎక్కడైతే ప్యాచెస్ లాగా స్టార్ట్ అవుతాయో అలాంటప్పుడు ఏంటంటే మేము ఇంద్రలుప్త మాసి అంటాము, పౌడర్ కొంచెం భస్మం లాంటివి, కొన్ని కేరమ్స్ అంటే కోకోనట్ ఆయిల్లో చేసిన మెడిసిన్స్ వల్ల అప్లై చేయటము. కొన్ని ఆయిల్స్ ఉంటాయి మీకు చూసుకుంటే, మనం జనరల్గా ఇంట్లో కూడా చూసుకుంటే ఆనియన్ జ్యూస్ అంటాం, ఆనియన్ ఆయిల్ అంటాం. సో ఆనియన్లో ఏంటంటే ఫాస్ఫరస్ సల్ఫర్ బాగా ఉండి అది హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇనిషియల్ స్టేజెస్లో అవి హెల్ప్ అవుతాయి. బట్ కంప్లీట్ బట్టతలు వచ్చి దాన్ని రివర్స్ చేయడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ న్యూ హెయిర్ కానీ లేకపోతే రీగ్రోత్ దీనిలకు యూజువల్గా టాబ్లెట్స్ కానీ షాంపూస్ ఇవన్నీ ఏమన్నా మీరు ఆయుర్వేదంలో ప్రొవైడ్ చేస్తూ డెఫినెట్లీ చేస్తాము. ఇప్పుడు షాంపూస్ అంటే మనం ఏమంటాము, కుంకుడుకాయ మన పాతకాలం నుంచి వింటున్నాం. అవి ఏంటంటే కండిషనర్ లాగా ఉంటాయి, ఒక హెల్దీ వే. అంటే మనం రసనవన్నంతో తినేది ఒక 4 కూరలతో తింటే ఎంత ఎనర్జీగా ఉంటామో హెయిర్ కూడా ఇవన్నీ అంతే. కానీ ఆల్మోస్ట్ ఇది డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఆ కండిషన్లో పేషెంట్ వచ్చినప్పుడు ఇవి మాత్రమే పనిచేస్తాయని కాదు. బట్ ఇక్కడ ఇంకో చిన్న నేను చెప్పాలంటే మా ఆయుర్వేదిక్ గ్రంథాల్లో మళ్ళీ ఏం చెప్పారు, కూటి పక్వ రసాయనము అంటే ఇవేంటంటే ఒక పాతకాలంలో మనిషిని ఒక రూమ్లో పెట్టేసి మొత్తం డీజనరేట్ చేసేస్తారు. అంటే బాడీ మొత్తం వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీజనరేషన్కి రసాయన ద్రవ్యాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఆ ప్రాసెస్లో మంచిగా హెల్తీగా తయారవటము, ఐసైట్ పెరగటము, జుట్టు రావటం అనేది ఆ గ్రంథాల్లో మెన్షన్ చేశారు. బట్ అది దానికి ఏంటంటే ఒక సపరేట్ ఇల్లు లాంటిది కట్టాలి, ఆ ఇంటి కట్టినప్పుడు యూజ్ చేసే వాటిలో కూడా మెడిసిన్స్ పెట్టాలి. అది ప్రాక్టికల్గా ఇప్పుడు ఎవరూ చేయట్లేదు. సో దానికి అందుకనే అది మరుగున పడిపోయింది. అంటే అక్కడ ఆ కండిషన్స్లో మెన్షన్ చేశారు వాళ్ళు, జుట్టు రాలిపోయిన వాటికి మళ్ళీ వస్తాయని. బట్ ఇప్పుడున్న జనరేషన్ మేము చూస్తుంది బట్టతలకి మళ్ళీ మనం ఇది ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ అనేది కూడా ప్రాసెస్ ఎలా ఉంటుంది? బట్ హెయిర్ ఫాల్ వాళ్ళకి అంటున్నారా? సో జనరల్ హెయిర్ ఫాల్ ఏంటంటే మనము బేసిక్ ట్రీట్మెంట్ అంటే హెయిర్ ఫాలికల్ని స్టిమ్యులేట్ చేయాలి, వాటికి స్ట్రెంగ్త్ రావాలి, వాటికి రెసిస్టెన్స్ పెంచాలి. బాడీ అనేది కంట్రోల్డ్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలన్నప్పుడు దానికి తగ్గ ఔషధాలు సెలెక్ట్ చేసుకుంటాం. శతావరి అని కానివ్వండి, త్రిఫలా చూర్ణం అని కానివ్వండి, అలానే నస్యము పంచకర్మ అవసరం అన్నప్పుడు. ఇంకోటి ఇవన్నీ కానప్పుడు థెరపీస్ అంటాం, తలపొదిచ్చిలు అంటాం. కొన్ని ప్రత్యేకమైన ముక్కల నుంచి తీసుకున్న పేస్ట్ని హెయిర్ ప్యాక్ లాగా అప్లై చేయటము, అలానే శిరోధర ఆయిల్స్ని ధారలాగా వేయటము, వాసోడైలేషన్ అంటాం. బేసిక్ అంటే వేసే 1 లీటర్ ఆయిల్ మొత్తం వెళ్ళదు, ఒక 5-10 ml ఆ వెజల్స్లో డైలేషన్ కోసం హెల్ప్ అవుతాయి. ఇలాంటి ఇప్పుడు మీరు చెప్తున్నది ఇప్పుడు ఎగ్జిస్టింగ్లో ఉన్నాయా? అంటే మేము రెగ్యులర్గా చేసేవే కదా అవి. అవన్నీ రెగ్యులర్గా చేసుకొని చాలా ఈజీ ఇవే. అది ఓకే సరే, ఇక్కడ మన విషయానికి వచ్చేటప్పటికి మాత్రం బట్టతల ఫస్ట్ లక్షణాలు ఏంటి కదా? బట్టతల అంటే అందరూ అనుకునేది ఏంటంటే ఇక్కడ మొత్తం నున్నగా అయిపోయి దాన్ని బట్టతలు అంటారు. అది రాంగ్.
ఎప్పుడైతే ఊడడం స్టార్ట్ అయ్యి చిన్నగా పలసబడిందో అక్కడి నుంచే బట్టతలని అనుకోవాలి. ఎందుకంటే 96.8 degrees ఉంటే నార్మల్ హీట్, బాడీ హీట్, అంతకంటే 97, 98 జ్వరం వచ్చిందంటాం, 107, 108 ఉన్నా జ్వరం వచ్చిందంటాం. జ్వరాన్ని అది జ్వరమే ఇది జ్వరమే స్టార్ట్ అయిందే బట్టతలగా భావించి ఆ బట్టతలను పెరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే బట్టతల యొక్క లక్షణం ఒకసారి మొదలైతే చిన్నగా ఊడగొట్టుకుంటూ వెళ్ళిపోతుంటది. అది దాని లక్షణము. ఆ ఊడగొట్టే దాన్ని అంటే పెంచుకుంటూ పోతుంటుంది. చివరికి ఏమైంది, కొంతమందికి ప్లెయిన్ గా కావచ్చు, మొన్నగా చేసేస్తుంది. ఈ చుట్టుపక్కల ఏమి ఊడవు, కొన్ని సేఫ్టీ ఏరియాస్ ఉంటాయి, ఈ చుట్టుపక్కల మ్యాక్సిమం ఇక్కడనే పోతుంటాయి. అట్లా మొత్తం పోయి నున్నగా అవుతుందా, లేదా కొంతమందికి పల్సగా ఆపేస్తుంది, నిలిపివేస్తుంది. ఆ పల్సగా ఉండిపోతాయా అది ఇప్పుడు తెలియదు, చివరికి తెలుస్తుంది. అందుకని ఒకసారి గనక హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడే బట్టతల వస్తుందని గమనించి దానిని ఆపుకోవాలి. మన ఆయిల్ ఏం చేస్తుంది, ఫాల్ కంట్రోల్ కాకుండా ఆపుతుంది, ఆ బట్టతల యొక్క పరిధిని పెరగకుండా చూస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ కొన్ని కొత్త వెంట్రుకలు తీసుకొస్తుంది. అంటే ఆ లక్షణాలు ఏదైతే కనిపించాయో దాన్ని తగ్గిస్తూ వస్తుంది వెంటనే. ఓకే, అది బాగా డిలే చేసి నాకు సార్ అన్నారు, ప్లెయిన్గా అయిపోయిన తర్వాత దాని గురించి తిప్పలు పడొద్దు అన్నారు. అది కరెక్ట్. దాని గురించి తిప్పలు ఎప్పుడు పడాలి, అక్కడికి పోయి ఎక్కడ హెయిర్ ప్లాంటేషన్ పోయి తిప్పలు పడాలి. అది అవ్వక ముందు మా దగ్గర రావాలి. అంటే స్టార్టింగ్ ఆ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు మీ దగ్గరికే వచ్చేసి ఆపేసుకోవచ్చు. అక్కడ అంటే దాటారంటే సార్ దగ్గరికి అల్టిమేట్లీ నేను చెప్పేది అదే సార్. ఇప్పుడు ఎట్లా అంటే హెర్నియా ఉంది, ఎవరైనా చేయలేరు. అలా ఆ విధంగానే ఇప్పుడు అంటే అలోపేషియా అంటే ఇది ఏజీఏ ఉంది కదా, అది ఇప్పుడు 20 years వాళ్ళకి వస్తున్నది. అవును సార్. వాళ్ళకి ఏంటి ఇమ్మీడియట్ కావాలి, లేకుంటే పెళ్లి కాదు. అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లి రావడం లేదు, చూడడం కానీ జీరోగా కనిపించలేదు. అప్పుడు ఏం చేయాలి, లాస్ట్లో మనకు వచ్చి ప్లాంటేషన్. మీరు వెయిట్ చేసిన టాబ్లెట్ వాడకుండా ఉండు, ఇవన్నీ లేయాలు పెట్టుకుంటూ ఉండే రారు. దే వాంట్ ఇమ్మీడియట్ ట్రీట్మెంట్. మా దగ్గరికి వస్తారు అంతే. మేము ట్రీట్మెంట్ చేస్తాము, ధర్మవరంలో పెట్టి లాస్ట్కి వచ్చేవాళ్ళ ఈవెన్ మొత్తం ప్లాంటేషన్ చేసినా మన మంచి కొత్తగా వస్తుంది. 20 years వాళ్ళకి ఇప్పుడు మొన్న చేసినాం. 18 years వాళ్ళ అబ్బాయికి 20 years వాళ్ళకు వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి ఇవన్నీ పెట్టుకున్నాయంటే వాడు విన్నాడు. పోతే 1 lakh 1.5 lakh పోతే ఫస్ట్ చేయని చెప్తాడు. అంటే ఏదైనా అలానే ఉంది. అయితే ఇదైతే భలే ఉంది సార్. అసలు సార్ యూజువల్గా ఇక్కడ మన దగ్గర ఓన్లీ హెయిర్ ఆయిలేనా, లేకపోతే దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ కానీ లేకపోతే టాబ్లెట్స్ అట్లాంటివి ఏమన్నా ప్రొవైడ్ చేస్తాం? టాబ్లెట్లు, సూదులు, మందులు, గోళీలు ఏమీ అవసరం లేదు. అసలు హెయిర్ ఫాల్ కావడానికి ఇతర కారణాలు చాలా తక్కువ. ఓన్లీ బ్రెయిన్ జనరేట్ చేసే ఎక్సెస్ హీటే. డాక్టర్స్ చెప్పేది ఏంది, సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది ఏంటంటే జెంట్స్ కి టెస్టోస్టెరాన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టెస్టోస్టెరాన్ అది డిటిహెచ్ గా మారి పైన పోయి ఆహారం అందకుండా చేస్తుంది ఈ వేర్లకు అని అంటుంటారు. ఆహారం అందకుండా చేస్తుంది అని అనుకున్నప్పుడు నేను ఇక్కడ ఖచ్చితంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. పిచ్చోళ్ళు ఉన్నారు, రోడ్ల మీద తిరుగుతుంటారు, ఇంత జుట్లు వేసుకొని తిరుగుతుంటారు, వాళ్ళకి టెస్టోస్టెరాన్ బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళకి ఊటలేదే. పోనీ డౌన్ సిండ్రోమ్ పిల్లలు కొంచెం చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇట్లా ఉంటుంటారు, ఫుల్గా ఉంటాయి, వాళ్ళకు ఊటం లేదా, వాళ్ళకు కూడా టెస్టోస్టెరాన్ బ్రహ్మాండంగా ఉంటుంది. పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఎట్నొకటి పిల్లలు కంటున్నారు, ఏదో జరుగుతూ ఉంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ బ్రెయిన్ జనరేట్ చేసే ఎక్సెస్ హీటే మెయిన్ కాజ్. ఓకే, దాన్ని మేము పైత్యం అంటాము, శరీరంలో పైత్యం అనేది. ఎక్సెస్ హీట్ అనేది మీకు నాకు జనరేట్ అవుతుండొచ్చు. నార్మల్ హీట్, ఎక్సెస్ హీట్, అబోవ్ ఎక్సెస్ హీట్ అట్లా ఒక రేంజ్లు ఉంటాయి అనుకోండి. ఎక్కువ రేంజ్లో పోయినకి ఎక్కువ వెళ్ళిపోతుంటాయి, తక్కువ రేంజ్లో తక్కువ పోతూ ఉంటాయి. అసలు కొంతమందికి వెంట్రుకలే ఊడవు దాదాపుగా. ఎప్పుడు మన బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది, పని చేసినప్పుడే ఇంజన్ పని చేస్తేనే ఇంజన్ వేడెక్కుద్ది. ఇంజన్ అట్లనే ఉండి వేడే ఎక్కదు. ఈ పిచ్చి వాళ్ళకి పని బ్రెయినే పని చేయదు, వాళ్ళకి ఎందుకు వేడెక్కుద్ది? అప్పుడు హెయిర్ ఫాల్ కూడా ఉండదు, కాదు, బట్టతలు రాదు, ఇంత జుట్లు వేసుకొని తిరుగుతుంటారు. ఓకే, సో ఎక్సెస్ హెయిర్ ఫాల్, ఎక్సెస్ హీట్ని కంట్రోల్ చేయాలి మనం. మన ఆయిల్స్ ఏం చేస్తాయంటే
బ్రెయిన్ జనరేట్ చేసే ఎక్సెస్ హీట్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే. మా ఆయిల్లో ఉండేటువంటి ఒక 100 ml ఉండేటువంటి కంటెంట్ 80% బ్రెయిన్ హీట్ను కంట్రోల్ చేసే కంటెంటే ఉంటుంది. ఓకే. ఒక 20% మాత్రమే లోపల బతికి సజీవంగా ఉన్నటువంటి వాటిని చిన్నగా రీజనరేట్ చేసుకుంటూ రావడము, ఉన్నటువంటి కుదుల్ని గట్టిపరుచుకుంటూ రావడము జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఇందాక ఏదన్నా టాబ్లెట్స్ ఏమీ అవసరం లేదు, అవి ఏమీ అవసరం లేకుండానే మనము హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయవచ్చు, న్యూ హెయిర్ తీసుకురావచ్చు, ఆ బ్రెయిన్ జనరేట్ చేసే ఎక్సెస్ హీట్ను కూడా కంట్రోల్ చేయవచ్చు. కానీ ఒకేసారి కంట్రోల్ చేయలేము. ఓకే. స్లోగా 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 కంట్రోల్ చేయాలి. ఎందుకు? ఇప్పుడు బాడీ జ్వరం వచ్చిందంటే చూస్తే తెలిసిపోద్ది. ఇక్కడ జ్వరం వస్తే ఇక్కడ కూడా జ్వరం వస్తుంది. కానీ బాడీ కాకుండా బాడీ తనకు తానుగా కొన్ని గుణాలను సంతరించుకుంటూ ఉంటుంది. ఉదాహరణకి సిగరెట్, బీడీ, టీ ఏది తాగనోడు, కొవ్వు మాంసం ఏది తిననోడు 2 వాల్వ్స్ పోతున్నాయి. ఎందుకు పోతున్నాయంటే బ్లడ్ ఒక వయసు తర్వాత బ్లడ్ తనకు తానుగా చిక్కపడే గుణాన్ని సంతరించుకుంటుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఆటోమేటిక్గా అయిపోతుంది. అట్లనే ఇది కూడా తనకు తానుగా ఎక్సెస్ హీట్ జనరేట్ చేయడానికి అట్లా మౌల్డ్ అయిపోయి ఉన్నది మన యొక్క కండిషన్ని బట్టి. కాబట్టి దాన్ని మనం స్లోగా 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 కంట్రోల్ చేసుకుంటూ రావచ్చు. దీన్ని ఒక్కదాన్ని మాత్రమే హీట్ కంట్రోల్ చేయలేము, టోటల్ బాడీని చేయాలి. దీన్ని మాత్రమే కంట్రోల్ చేసేటువంటి మెడిసిన్స్ కానీ ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నట్టుగా నాకైతే తెలియదు. మన ఆయిల్ స్లోగా కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, నైస్ సార్. సార్ ఇంకోటి స్ట్రెస్ అని మీద చెప్తాను మీకు. స్ట్రెస్ వల్ల నెంబర్ 1 అలోపేషియా. ఎందుకంటే స్ట్రెస్ వల్ల అవుతుంది. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు నార్మల్ అందరికి చిన్న చిన్న పిల్లలకు కానీ వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చదవడం వల్ల, ముందు ఫస్ట్ రావాలని చెప్పి. అందులో అట్లా స్ట్రెస్ ఉన్నప్పుడు ఈవెన్ మన ఇంట్లో ఎవరైనా చనిపోతే కూడా, నేను పెద్ద ఏమైనా యాక్సిడెంట్ అయితే కూడా స్ట్రెస్ అయితే తొందరగా వెళ్ళిపోతుంది. అవి దానికి కారణం ఏంటంటే మన బాడీ లోపల హెయిర్ ఫాలికల్స్కు బ్లడ్ పంపిస్తూ ఉంటుంది. అప్పుడు స్ట్రెస్ అయినప్పుడు ఏం చేస్తే అవన్నీ పంపదు, ఎందుకంటే ఇది నాట్ ఇంపార్టెంట్. అప్పుడు ఏం చేస్తుంది, మన బాడీలో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ అంతా హార్ట్కు, లివర్కు, బ్రెయిన్కు, కిడ్నీస్ పంపిస్తుంటుంది. అప్పుడు మనకు తగ్గించేస్తుంది, ఇక్కడికి తగ్గించేస్తుంది. మన బాడీ మనకు చెప్పనక్కర్లేదు, అదే బ్యాలెన్సింగ్ చేస్తుంటుంది. చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు తగ్గిపోతుంది. ఒకసారి బాడీ మన స్ట్రెస్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ అది కూడా వస్తుంటుంది, అది రీగ్రోత్ అవుతుంటుంది. అందుకని ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అని మేము అంటాం. దానివల్ల కట్ ఆఫ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కట్ ఆఫ్ అయిన తర్వాత హెయిర్ ఫాల్స్ తగ్గిపోయి హెయిర్ ఫాల్స్ అవుతుంటుంది. దట్ ఈస్ మెయిన్ రీజన్. స్ట్రెస్ ఈజ్ మెయిన్ రీజన్ ఇప్పుడు.